నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు నిర్ణయించుకున్నాం. చూసుకుని 7 కలిసి ఎస్పీ గారిని కలవాలి, కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంసరచన చేయిస్తే, దగ్గరుండి ఇళ్ల మీద దాడులు, ఇళ్లు ధ్వంసం చేసి మనుషుల్ని, ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని కిచక పర్వం చేస్తే, హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో. మీరేం చేయలేనంటే ఇక మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు, మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం. అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు, అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు, అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు. ఖచ్చితంగా రేపో ఎల్లుండో అందరం కలిసి 7 కలిసి ఎస్పీ గారిని కలిసి, జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే, ఇక తిరుగుబాటు తప్పితే మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా భార్యలు లేదా చెల్లెళ్ళు, తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు, ఆడది కనపడితే వడదు, మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని, అరే నువ్వు పారిపోయావరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే. బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ అమ్మా నాన్న చర్యలు లేవు. ఎస్పీ గారు చర్యలు లేవు. హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, కొరియర్ సీను, రౌడీ షీటర్, ఆ యాదవుల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు, కేసు లేదు. ఎస్ఐని కొట్టి, వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం, పోలీసుల్ని కొట్టి, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి, కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరి తెగింపు. మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం, కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దన్నాడు మీరు చెప్పేశారనుకోండి, ఇంకా సంఘాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, చేయగలిగేది ఏముంది? అందరిళ్లలో కారాలు ఉంటాయి, అందరిళ్లలో కత్తిపేటలు ఉంటాయి, ఏం చేయగలరు? తిరుగుబాటే కదా. ఇళ్ల మీదకి వచ్చి పోనీ మేమేమన్నా ఎవడన్నా తాయి గొడవకి వెళ్తే పోనీ కొట్టారంటే అర్థం ఉంది. ఇంట్లో ఉంటే, ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం, బరి తెగించి ఇళ్లకెళ్లి ధ్వంసం చేస్తుంటే, దౌర్జన్యకాండ చేస్తుంటే, పోలీస్ ప్రేక్షక పాత్ర, సాక్ష్యం ఉండి పక్క నుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్